ఎవరు? నేనమ్మా, రంగన్. ఓ, మీ అబ్బాయి కోసమా? అవునమ్మా. పైకి రండి. బంగారు, బంగారు, చూడెవరొచ్చారు? బంగారు బాబు, నేనరా బాబు. బాబు బాబు, మీరంటే మీ కొడుకు ఎంత ప్రాణమో వాణ్ణి మీరు అంత ప్రాణంగా చూసుకోవాలి. అమ్మగారు, పోలీసుల్లో కూడా దేవుళ్ళు అంటూ వాళ్ళు ఉంటారని అయ్యగారిని చూశాకే తెలిసింది. గొప్పోళ్ళలో కూడా దేవతలున్నారని మిమ్మల్ని చూశాకే తెలిసింది. మా కొత్త బతుకి పునాది వేసిన మీ ఇద్దరికి మా బతుకంతా రుణపడి ఉంటాం అమ్మగారు. వెళ్ళొస్తాం అమ్మగారు. రాబాబు. నేను ఇప్పుడు దండాలు అందుకోవడానికి రాలేదు. మా రంగన్ అరెస్ట్ చేసిన ఎస్ఐ ఎవడరా? ఎవడంటే మాట్లాడరే. రంగన్ అంటే ఎవరనుకున్నారు? వాడు నా హార్ట్, వాడు నా బ్లడ్. నా బ్లడ్ అని నాకు తెలియకుండా లాగేస్తారు. ఏమిటా రంకెలు? మా మనిషిని ఒకరిని అరెస్ట్ చేశారంట, అదేదో తేల్చుకుందామని వచ్చాను. నా పేరు అలెగ్జాండర్. అలెగ్జాండర్? లోపల పంపించడం వెండి. వీణ్ణి ఎవరిని అన్నాడు? మిమ్మల్ని ఏమన్నాడు? వద్దులే, నేను వెళ్ళి కనుక్కుంటాను. గుడ్ మార్నింగ్ కమిషనర్. ఫోనీ కూరల కుర్చీ ఆఫర్ చేయడానికి ఇది నువ్వు నడిపిస్తున్న 5 స్టార్ హోటల్ కాదు నాగరాజు, పోలీస్ స్టేషన్. నా పేరు నాగరాజు కాదు కమిషనర్, అలెగ్జాండర్. తెల్ల రంగు వేసుకున్నంత మాత్రాన కాకిని చూసి హంసనుకుని మోసపోడి కమల్నాథ్. నేను గుంటూరులో ఎస్ఐగా ఉన్నప్పుడు నిన్ను ఖూనీ కేసులో పట్టుకోవటం, నువ్వు కత్తి పొడుతూ నా మెడ మీద పొడిచి పారిపోవటం. గుర్తొచ్చిందా నీ మొదట అవతారం? మీరిచ్చే లెక్చరేటు అదేదో సినిమాలో కథలాగా బోధపడటం లేదు. బోధపడే చెప్పమంటావురా? రా. ఏమన్నా ఏదో ఆర్డినరీగా అనకాపల్లి అప్పలసావుతో మాట్లాడినట్టు మాట్లాడేయకండి. నేను అలెగ్జాండర్ని. ఆల్ ఆంధ్ర మొత్తం మీద ఒకటో రకం పెద్ద మనిషిని. ఇలా రేగి అంటే టాపులు వేసిపోతున్నారు. లంచాలు ఇచ్చి దండాలు పెట్టించుకున్నంత మాత్రాన ఒక పుండాకోర్ రేస్కెల్ పెద్ద మనిషి వాడు నాగరాజు. ఎందుకు అవ్వడు కమిషనర్? ఇది ప్రజాప్రభుత్వం. ఇక్కడ చీ అనిపించుకున్నవాడు శ్రీమంతుడు అవుతున్నాడు, పో అనిపించుకున్నవాడు పొలిటికల్ లీడర్ అవుతున్నాడు. అంతేందుకండి, ఈ ఇన్స్పెక్టర్లు ముద్రిపోయి కమిషనర్లు అయిపోగాలేంది నేను పెద్ద మనిషిగా మారడంలో విడ్డూరం ఏముంది? మీరు కుర్చీ తన్నేసినంత మాత్రాన నా పొజిషన్ ఏం పోలేదు, నా వాల్యుయేషన్ ఏం పడిపోలేదు. అలా అయితే నేను 24 hours కస్టడీలో ఉంచుతున్నాను. నువ్వేం చేస్తావో చేసుకో, నేను చూస్తాను. సరే కానివ్వండి. మీ కాకి బట్టల పవర్ సెట్ మీరు నాకు శాంపిల్ చూపిస్తే మరో 24 hours తిరగకుండా మిమ్మల్ని ఇంటికి పంపే అరేంజ్మెంట్స్ నేను చేయిస్తాను. బెదిరిస్తున్నావా? నేనేం బెదిరించడం లేదు కమిషనర్, నువ్వే బెదిరించున్నావు. సెంట్రల్ లెవెల్ మెడిసిన్ ఒంటరిగా పట్టుకుని క్రీస్తు పూర్వం నువ్వు కూనీ కోరేదావని జ్ఞాపకం చేస్తే మరో కూనీ కోరేదా రెచ్చిపోయి నీ పొజిషన్ ఎలా చెడుగుడు ఆడించేస్తాడో, నీ సీట్లోంచి నేను ఎలా దింపించేస్తాడో, నీ కుర్చీని ఎలా తల్లి. అవమానం, అవమానం. ఈ అలెగ్జాండర్ ఓల్ మొత్తం హిస్టరీకి అవమానం. పిలవని పేరంటానికి వెళ్ళినట్టు నేను పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాలా? వెళ్ళాను బో. సింహం లాంటి మనిషిని ఊర కుక్కలాగా నేను ఎందుకు మొరగాల? మొరిగాను బో. అదే టైంకి కమిషనర్ కమల్నాథ్ అక్కడ ఎందుకు ఉండాలా? ఉన్నాడు బో. ఆ నా పాత జాతకం అంతా తిరిగేసి నా మీద చెయ్యిసిరేసి నన్ను 24 hours బొక్కలోకి దోసేసి చెప్పు కింద తేలిలాగెందుకు తొక్కి పెట్టాలా? తొక్కి పెట్టాడు బో. నన్ను చూసి ప్రతి పోలీసోడు ఒక ద్రౌపదిలాగా ఎందుకు నవ్వాలా? కమిషనర్
ఈ మందు మింగేసినట్టు నేను అవమానాన్ని మింగేసి ఆరాయించేసుకోగలను, కానీ నువ్వు బయటికి చెప్పుకోలేక కడుపులో దాచుకోలేక గిల్ల గిల్ల గిల్లముని కొట్టుకుపోయే ప్రతీకారం చేసి చరిత్రలో ఈ అలెగ్జాండర్ పేరు నిలబెట్టేస్తాను. వేసుకో మరో పెగ్గు. తగ్గేసుకుని ఏం చేస్తారు సార్? ఏం చేస్తానా? రే, సీతాదేవిని రావణాసురుడు చెరబట్టాడే తప్ప చెడగొట్టలేదు. దుర్యోధన మహారాజు ద్రౌపది ఒంటి మీద గుడ్డలు ఒలిపించాడే తప్ప ఒంటి మీద చెయ్యలేదు. మరి నేను ఏం చేద్దాం అనుకున్నా ఇప్పుడు తమ కుడి చేయి ఇరిగిపోయింది కదండి. ఒరేయ్! అదే రంగడు మారిపోయి పోలీసులతో తొత్తైపోయాడండి. రంగడు అవసరాల కోసం పార్టీలు మార్చేసే యదవనకుడు కాదురా. 82లో ఉండి 52లో మాట మాట్లాడతారటండి. రంగడు కనుడేటండి దుర్యోధనతో చివరిదాకా ఉండటానికి. పోలీస్ కమిషనరు రంగడికి నీతులు చెప్పాడు, అంచేత వాడు మనల్ని వదిలేశాడు. ఏంటి చిత్రం? అగ్గిమంటలా బుగబుగ మండిపోయే అలెగ్జాండర్ ఒంటి మీద చెయ్యి పడ్డమేటి, పోలీసోళ్ళెట్టిన గడ్డి తిని పెద్ద పులి ఆట మానేయడమేటి. చెచే, ఆవు మాంసం తిన్నదంటే నేను నమ్ముతాను గాని పెద్ద పులి గడ్డి మేసిందంటే నేను నమ్మను. ఆ రంగడు ప్రతిపక్షంలో చేరిపోతే మన ఖాతా తేలిపోద్దరే. అలెగ్జాండర్ ఈ రోజున పెద్ద మనిషి, డబ్బు కలవాడు. అతన్ని మీరు అవమానపరచకుండా ఉంటే బాగుండేదేమో డాడీ. అతడు మీ మీద పగ తీర్చుకోవచ్చు. అలాంటి వాళ్ళని ఎంతమందిని చూశానంట? అతడు ఎందరినో చూసే రాటు తేలిపోయాడు. శ్రీకాంత్. అవును డాడీ, అతను రాజకీయంగా చాలా పలుకుబడి గలవాడు. తలుచుకుంటే ఏమైనా చేయించగలడు. మన ఉద్యోగాలు ఊడబెక్కించగలడు, మన ప్రాణాలైనా తీయించగలడు. ఏమండి, ఏమిటండి ఇది? ఏమిటా? నీ కొడుకు పిరికి ముందు నూరు పోస్తున్నాడు. నీళ్లలో ఉండి మొసళ్లకు భయపడ్డట్టు పోలీసు ఉద్యోగంలో ఉంటూ రౌడీలకు భయపడుతున్నాడు. రాయ్, కాకి డ్రస్సు కాకా పట్టడానికి కాళ్ళు పట్టడానికి కాదురా, న్యాయాన్ని చట్టాన్ని రక్షించడానికి. పరిస్థితులు గుర్తు చేశాను, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోలీసు ఉద్యోగులు వెనకాడకూడదు. తప్పు చేసింది నేనైనా సరే నా చేతులకి సంఖ్యలు వేయడానికి నువ్వు సందేహించకూడదు. అది డ్యూటీ అంటే. అబ్బబ్బబ్బబ్బ. ఇంట్లో కూడా ఈ డ్యూటీలు వీటిలు ఏమిటండి? అయినా మీ అంతైన కొడుకును పట్టుకుని. కాదమ్మా, డాడీ చెప్పింది చాలా కరెక్ట్. ఐఎమ్ సారీ డాడీ. దట్స్ ఆల్ రైట్. రాబోని చెప్పు. అరే రంగా, వచ్చినవాడు అలెగ్జాండర్. రే రంగా, ఎంగిలి మెతుకులు తినే కుక్క సైతం యజమాన్ని చూడగానే విశ్వాసంతో కాళ్ళ దగ్గరకు వస్తుంది. కానీ రోజులు బాగుండక యజమానే కుక్క దగ్గరకు వచ్చాడు. నిన్నటితో నా కుక్క బతుకు సరే, నువ్వే నాకిప్పుడు కుక్కలా కనిపిస్తున్నావు. ఒరేయ్! రంగా, పాలు పిండుకునే ముందు పాలేరోడు ఆవు పొదుగు తడతాడు, నిజాన్ని రాబట్టుకోవడానికి పోలీసోడు మన భుజం తడతాడు. మేకం చంపే ముందు కసాయోడు దేవుడికి చేసే ప్రార్థన, మనల్ని బొక్కలోకి దోసే ముందు పోలీసోడు చూపించే ప్రేమ ఒక్కటేరా. ఆ ఫిలాసఫీ నీకు తెలియక. అదంతా నాకు తెలియదు. నేను మనిషిగా పుట్టిన నిన్నటిదాకా పశువులా బతికేనని తెలుసు. నన్ను పశువుగా మార్చి నీ పనులన్నిటికీ నన్ను బాగా వాడుకున్నావని తెలుసు. నువ్వు కట్టిన గంతల్ని ఆ కమిషనర్ గారు తీసి పారేసేదాకా నా బతికేమిటో నాకు తెలిసింది కాదు. ఇప్పుడు మాత్రం నీకేట్రా తెలిసింది? అనకాపిల్లి దాటినోడిని అమెరికా దాకా తీసుకెళ్ళినట్టు నిన్నింత డెవలప్మెంట్ చేసి నీ లైఫ్ గో కలరింగ్ ఇచ్చి నాకు నువ్వే రంకుమొగుడు రావసాలాగా ఎదురు తిరుగుతావా? రే రంగా, మనకు మంచి పనులు అచ్చురావురా. రేయ్, నాగుబాము ఈశ్వరుడు మెడలో ఉన్నంతసేపు భక్తుల కంటికి అది ప్రమాదకరమైన శత్రువులా కనిపించదురా. కానీ దాన్ని ఆ పోస్టు దిగిపోయి పబ్లిక్ లోకి వచ్చి కనబడమను, అదే భక్తులు తలో దెబ్బే చంపేస్తారు. నన్ను వదిలి నువ్వు బయటకెడితే నీ పరిస్థితి అదే. చేత నా మాటిని నాతో రాజీకి వచ్చాయి. ఇదిగో అందాక ఈ 10,000 ఉంచు.
నువ్వు నిప్పుల్లోకి ఇస్తుంది నా డబ్బుని కాదురా, నా పరువుని, నా మర్యాదని. రేయ్, నేను నీకోసం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నీకోసం దెబ్బలు తిని నీకోసం ఇంటికొచ్చి నీ చేతుల్లో సొమ్ము పెడితే నువ్వు ఇచ్చే మర్యాద ఇదా? రే రంగా, నిన్నోళ్ళు చెప్పులా వాడుకున్నోండి. ఆ చెప్పులోంచి మేకు పైకి లేచి వచ్చేస్తే దాన్ని ఎలా అనగదొక్కాలో నాకు తెలుసు. నువ్వు పెద్దల్లో కలిసిపోయే రోజు వచ్చేసిందని గుర్తుంచుకో. నా కొడక, ఎవండ్రా నువ్వు అంటున్నది? నిన్నేరా. ఏమన్నావు? ఎదవ నా కొడక.